హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ రివ్యూస్ ఫర్ యూ. ఈ వీడియోలో భీమా మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, మన పెట్టిన టికెట్ కి వర్తా కాదా అనేది వీడియోలో మాట్లాడుకుందాం. ఈ రివ్యూ చూసాక మీరు మూవీకి వెళ్ళాలా వద్దా అనేది మీకే అర్థమవుతుంది. ఈ సినిమాలో గోపిచంద్ పోలీస్ క్యారెక్టర్ లో యాక్టింగ్ తిరగదీశాడు. అండ్ ఈ మూవీలో బీజిఎం విజువల్స్ అయితే ఊరమాసిగా ఉన్నాయి. ఇంకా ఈ సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి బీజిఎం. అసలు లిటరలీ సీన్ కి సిచ్యువేషన్ కి తగ్గట్టు చింపేశారు బీజిఎం అయితే. అండ్ ఇంటర్వెల్ ఒక ఫైట్ సీన్ ఉంటుంది, వామ్మో నిజంగా అదిరిపోయిందని చెప్పాలి. అండ్ ఇంటర్వెల్ ఫైట్ సీన్ లో కూడా బీజిఎం అయితే వేరే లెవెల్ లో ఉంది. ఆ ఫైట్ సీన్ కి బీజిఎం కి అయితే థియేటర్ దద్దరిల్లిపోయింది. అండ్ ఈ మూవీ నెగటివ్స్ ఏంటంటే ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ ఎంత బాగుంటుందో సెకండ్ హాఫ్ అంత బాగాలేదు. ఫస్ట్ హాఫ్ చూస్తుంటే నెక్స్ట్ టైం జరుగుతుంది అనిపిస్తుంది. కానీ ఒక్కసారి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక నీరసం వచ్చేసింది. అంటే ఫస్ట్ హాఫ్ లో గోపిచంద్ పోలీస్ క్యారెక్టర్ గానీ, ఫైట్ సీన్స్ గానీ, ఇంటర్వెల్ దగ్గర ఫైట్ సీన్ అయినా ఇవన్నీ ఫస్ట్ హాఫ్ లోనే ఉంటాయి. మంచి మంచి సీన్స్, ఫైట్ సీన్స్ అని ఫస్ట్ హాఫ్ లోనే పెట్టేశారు. ఇంకా సెకండ్ హాఫ్ లో మొత్తం లాక్ చేసి పాడేశారు. సెకండ్ హాఫ్ లో సినిమా అయితే బోర్ కొడుతుంది. ఇదైతే మూవీలో పెద్ద మిస్టేక్ అనే చెప్పాలి. ఇంకా సెకండ్ హాఫ్ లో సాంగ్స్, హీరోయిన్స్ తో కొన్ని ఎమోషన్ సీన్స్ పెట్టారు, కానీ అవి కూడా ఎక్కువ వర్కౌట్ కాలేదు. ఇంకా మూవీలో శివుడి గురించి కొన్ని సీన్స్ ఉంటాయి, అవి కూడా బాగానే అనిపించాయి. అక్కడ కూడా బీజిఎం అయితే వేరే లెవెల్ లో ఉంటుంది. చెప్తున్నా కదా, బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్, దానికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ అక్కడక్కడ మూవీలో విఎఫ్ఎక్స్ అయితే సరిగ్గా లేదనిపించింది. ఇంకా ఎమోషన్ గురించి మాట్లాడుకుంటే మూవీలో ఎమోషన్ సీన్స్ అయితే ఉంటాయి, బట్ మనమైతే ఎక్కువ కనెక్ట్ అయితే కాలేము. కానీ గోపిచంద్ యాక్టింగ్ మాత్రం మిరుగా తీసాడు. మనం ఇలాంటి యాక్టింగ్ ని తన రీసెంట్ మూవీస్ లో కూడా చూడలేదు. ఇంకొక ముక్కలో మూవీలో ఉందో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది, కానీ సెకండ్ హాఫ్ ఎంత వర్కౌట్ కాలేదు. మీలో గోపిచంద్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఈ సినిమాకి అయితే తప్పకుండా వెళ్ళండి. గోపిచంద్ విశ్వరూపం చూపించాడు. ఇదిగా రివ్యూ. రివ్యూని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.